హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బ్యూటీ విత్ వ్లాగ్స్. బీట్రూట్ సిరమ్ అనేది ఫేస్‌కి సహజమైన మెరుపును, యవ్వనాన్ని అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు మచ్చలు, మొటిమలు తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఇది ఫేస్‌లో డల్‌నెస్‌ని తగ్గించి చర్మ ఛాయని పెంచుతుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఒక బీట్రూట్‌ని తీసుకొని తురుముకోవాలి. తురుముకున్న దాంట్లో ఒక 1 ½ టీ స్పూన్ తీసుకొని ఒక చిన్న కంటైనర్‌లోకి వేసుకోవాలి. తర్వాత రోజ్ వాటర్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే ఈ ప్లేస్‌లో కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ గ్లిజరిన్ వేసుకోవాలి. గ్లిజరిన్ అన్నది ప్రొడక్ట్‌కి ఒక ప్రిజర్వేటివ్‌గా ఉంటుందండి. అండ్ స్మూత్ చేస్తుంది అండ్ బ్రైట్ చేస్తుంది గ్లిజరిన్. ప్రతి స్కిన్ కేర్ ప్రొడక్ట్‌లో కూడా గ్లిజరిన్ అన్నది తప్పకుండా వాడతారు. ఇప్పుడు దీన్ని వేరే ఒక కంటైనర్‌లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ అన్నది తయారయ్యింది. ఇందులో అలోవెరా జెల్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే సీరమ్ థిక్‌నెస్ కోసం. అండ్ ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా మన ఫేస్‌లో ఉన్న డల్‌నెస్‌ని తగ్గించి బ్రైటనింగ్ చేసి వైటనింగ్ చేస్తుంది. దీన్ని ప్రతిరోజు నైట్ పడుకునే ముందు సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేసుకోవాలి ఒక 3 మినిట్స్. అప్పుడు మనకి బెస్ట్ రిజల్ట్ అన్నది 1 డేలోనే మనకు కనిపిస్తది. ఇప్పుడు బీట్రూట్ మాయిశ్చరైజింగ్ గురించి తెలుసుకుందాం. ఇది నేచురల్‌గా ఫేస్‌కి పింక్ గ్లోని ఇస్తుంది. ఫేస్‌లో మృత కణాలను తొలగించి ఫేస్‌కి తగినంత తేమని అందిస్తుంది. యాంటీ ఏజింగ్ అంటే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని దృఢంగా మరియు యవ్వనంగా ఉంచుతుంది. డేలో నేను ఈ విధంగా అప్లై చేసి అండ్ పౌడర్ కూడా అప్లై చేసుకుంటాను. అప్పుడు ఎంతో ఫ్రెష్ లుక్‌ని ఇస్తుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. అప్పుడు మీ ఫేస్‌లో ఎంత చేంజ్‌ని చూస్తారో. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి. దాంట్లో 1 ½ టీ స్పూన్ బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి. ఒక విటమిన్ ఈ టాబ్లెట్ ఒక 3 డ్రాప్స్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న కంటైనర్‌లోకి తీసుకోవాలి. ఇవి 2 కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి నెల రోజుల వరకు వాడుకోవచ్చండి. ఇది ఎండ వలన ఏర్పడిన నలుపుదనాన్ని కూడా తగ్గించి టాన్ రిమూవర్‌గా పనిచేస్తుంది. మార్కెట్‌లో లభించే ప్రొడక్ట్స్ స్కిన్ వైటనింగ్, బ్రైటనింగ్ చేస్తాయి. బట్ అవి కొంతవరకు మాత్రమే. ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్‌గా మనకి పనిచేస్తుంది.